పాలమూరు జిల్లా బీజేపీలో వర్గ విభేదాలు మళ్లీ బహిరంగమయ్యాయి. గత కొన్ని నెలలుగా అంతర్గత అసంతృప్తి మెల్లగా పెరుగుతూ ఉండగా ఇటీవల జరిగిన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పర్యటన ఈ తగాదాలకు వేదికైంది. పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎంపీ డీకే అరుణ, రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకోవడంతో జిల్లాలో బీజేపీ భవిష్యత్తు దిశపై చర్చ మొదలైంది. 2019లో బీజేపీలో చేరిన డీకే అరుణకు అప్పట్లో మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ లభించింది. ఆమె ఓడిపోయిన పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలి పదవిని ఇచ్చి గౌరవించింది. ఆ తర్వాత జరిగిన తాజా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అరుణకే మళ్లీ అవకాశం దక్కింది. ఇదే సమయంలో 2 సార్లు టికెట్ ఆశించిన శాంతికుమార్ మరోసారి నిరాశ చెందారు. ఈ క్రమంలోనే అరుణ అనుచరులు ఆయనపై కుట్ర ఆరోపణలు చేస్తూ తాము ఓడిపోవడానికి కారణమని తప్పుపడుతున్నారు. రామచంద్రరావు పర్యటనలో అరుణ వర్గం శాంతికుమార్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేయగా శాంతికుమార్ అనుచరులు కూడా ప్రతిస్పందించారు. దీని వలన విభేదాలు మరింత బహిరంగమయ్యాయి. అరుణ వర్గం శాంతికుమార్ తన ఓటమికి పనిచేశారని ఆరోపిస్తుండగా శాంతికుమార్ వర్గం మాత్రం ఆయన ఎప్పట్లాగే పార్టీ బలపరిచేందుకే కృషి చేస్తున్నారని చెప్తోంది. ఈ సంఘటనతో పాటు బీసీ వాదం కూడా వెలుగులోకి వచ్చింది. మున్నూరు కాపు వర్గానికి చెందిన శాంతికుమార్ను రెడ్డి సామాజిక వర్గానికి చెందిన డీకే అరుణ అవమానించారనే విమర్శలు బీసీ సంఘాల నుండి వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల చర్చ జరుగుతున్న సమయంలో ఈ అంశం మరింత సున్నితంగా మారింది. బీజేపీ సైద్ధాంతికంగా సమస్యలను అంతర్గత వేదికలపై పరిష్కరించుకోవడమే పార్టీ సంప్రదాయమని సీనియర్ నేతలు చెబుతున్నారు. కానీ బహిరంగ వేదికపై తగాదాలు జరగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల దశలో ఈ వర్గపోరు, కులవాదం కలిసి పార్టీకి ఇబ్బంది కలిగించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే పార్టీ శ్రేణులు, అధిష్టాన పెద్దలు తక్షణమే జోక్యం చేసి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.